నమస్కారం అండి. కర్రీస్ కిచెన్‌కి స్వాగతం. కట్టె పొంగలి ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. దీనికి కావాల్సినవి ఏంటివో మొత్తం వివరంగా చెప్తాను. ఇది ఉదయాన్నే తీసుకోవటం వల్ల చాలా మంచిదండి. దీనిలో మిరియాలు, పెసరపప్పు, నెయ్యి ఎక్కువ ఉంటాయి కాబట్టి వంటికి ఎంతో బలము, మంచిది కూడా. దీనికి కావాల్సినవి పెసరపప్పు 1 గ్లాసు, అదే గ్లాస్‌తో 2 గ్లాసుల బియ్యము, కొద్దిగా జీడిపప్పు, కొంచెము కరివేపాకు, మిరియాలు, జీలకర్ర, అల్లం తురుము, పచ్చిమిరపకాయలు. ముందుగా చేసుకునే విధానం చూద్దాము. నెయ్యి కూడా అవసరమండి దీనికి. ముందుగా కుక్కర్‌ని పెట్టేసి కొంచెం వేడి అయినియి అనుకుంటే సరిపోతాయి. పట్టుకునేంత వేడి అయితే చాలండి. అలా వేపుకొని పక్కన పెట్టుకోవాలి పెసరపప్పు. తీసుకున్న బియ్యాన్ని ఈ విధంగా కడుక్కోవాలి. 2 గ్లాసుల బియ్యమే తీసుకున్నాను. 2 గ్లాసుల బియ్యం వచ్చేటప్పటికి నాకు ఈ చిన్న డబ్బాలోకి వచ్చినాయి. 2 గ్లాసుల బియ్యానికి వచ్చి 8 గ్లాసులు పోయాలి. కానీ నేనేం చేశానంటే దీనిలో 4 గ్లాసులే పోసాను. ఎందుకంటే కుక్కర్‌లో పెట్టినప్పుడు బాగా బయటికి విజిల్ వచ్చేటప్పుడు మొత్తము నీళ్ళన్నీ బయటకు వస్తాయి. అందుకని అలా కడిగి పెట్టుకొని ఆ వేపుకున్న పెసరపప్పు కూడా అందులో వేసాను. ఇప్పుడు మళ్ళా వేరేగా కచ్చాపచ్చాగా ఇలా మిరియాలు దంచుకోవాలి. ఈ విధంగా దంచుకున్న మిరియాలని వేరే పాన్ ఒకటి పెట్టుకొని ఆ పాన్లో కొంచెం నెయ్యి వేసి అందులో కొంచెం జీలకర్ర, మనం తరిగి పెట్టుకున్న అల్లం తరుగు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొంచెం మిరియాల పొడి ఇవి వేసేసి కొంచెం వేగనివ్వాలి. బాగా వేగనిచ్చిన తర్వాత మనం పెసరపప్పు, బియ్యం ఏవైతే కడిగి పెట్టుకున్నామో అందులో వీటిని వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. అంటే విడిగా తాలింపులో వేసినా కానీ దీనిలో కూడా అవన్నీ వేస్తేనే ఆ ఫ్లేవరు వీటికి పట్టి బాగుంటుందన్నమాట. అంటే మనం ఉడికించేదానికి పట్టుకోవాలి ఆ ఫ్లేవర్ అంతా. అందుకని కొన్ని దీనిలో కూడా వేయాలి. ఇది చూసారా, నేను 4 విజిల్స్ రానిచ్చానమాట. శుభ్రంగా సరిపోయినట్టు ఉడికిందనమాట. అంటే ఎసురు బయటకు రాకుండా విజిల్ వచ్చినప్పుడు కరెక్ట్గా మెత్తగా ఉడికిపోయింది. ఇలా ఎక్కువ మెదపకూడదు, అట్లా ఒత్తినట్టుగా మెదుపుకోవాలి. నేను వేరే గిన్నెలో నీళ్లు పెట్టేసి ఆ మిగతా 4 గ్లాసుల నీళ్లు వేరే గిన్నెలో పెట్టేసి కాగబెడుతున్నాను పక్కన. ఆ కాగబెట్టిన నీళ్ళని ఇందులో పోసి కలుపుతాను అనమాట. కొంచెం ఉప్పు వేసి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఈ నీళ్లు కొంచెం కొంచెంగా పోయాలి. అన్నీ ఒక్కసారే పోయకూడదు, కొంచెం కొంచెంగా పోసి మనం కలుపుకోవాలన్నమాట. మామూలుగా అయితే కుక్కర్లో కాకుండా విడిగా అయితే 8 గ్లాసులు పోయాలి. ఎందుకంటే పాత బియ్యం కాబట్టి. అదే కొత్త బియ్యం అయితే 6 గ్లాసులే పడతాయి. ఇలా సరిపోయే అంత అనుకుగా ఆ నీళ్లు పోసేటప్పటికి సరిపోయింది. దీన్ని ఒక గిన్నెలో పెట్టుకొని ఇప్పుడు దీనికి పోపు పెట్టుకోవాలి. చాలా తేలికండి ఇది చేసుకోవటము. ఎంత తేలికంటే చెప్పలేము. ఈ నెయ్యిలో కొంచెం ఆవాలు, జీలకర్ర, పచ్చిపప్పు, మినపప్పు, మనం ముందుగా దంచుకున్నాం కదా మిరియాల పొడి, అది కొంచెము, ఇంగువ. ఇందాక ఇవన్నీ వేయలేదు, గమనించండి. ఫస్ట్ తాలింపు పెట్టినప్పుడు అవన్నీ వేయలేదు మనము. ఇంగువ, ఈ ఇంగువ కూడా వేసిన తర్వాత మొత్తం కలిసేలాగా చూసుకోవాలి. ఇప్పుడు కొంచెం జీడిపప్పు, ఇంకా స్టవ్ కట్టేసుకోవచ్చు. జీడిపప్పు వేసాక స్టవ్ కట్టేసి కరివేపాకు వేయాలి. ఆ వేడికే కరివేపాకు వేగిపోతుంది. ఇప్పుడు దీన్ని మనము ముందుగా ఏదైతే తయారు చేసి పెట్టి వేరే గిన్నెలోకి తీసుకున్నామో దానిలోకి ఈ తాలింపు వేసి కలుపుకోవటమే. ఇంతేనండి, చాలా సింపుల్. కట్టె పొంగలి ఆరోగ్యం, బలమైన ఆహారము, చేసుకోవటం కూడా చాలా సులువైన రీతిలో ఉంటుంది. చూసారా ఎంత బాగుందో. ఇంతేనండి. నెయ్యి కొంచెం ఎక్కువే పడుతుంది, అంటే మరీ ఎక్కువ ఏం కాదు, ఒక రకంగా ఎక్కువే పడుతుంది. మీలో ఎవరికైనా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీనిలో వేసినవన్నీ మంచియేనండి, ఏది తీసేసేదేమీ కాదు. ప్రతి ఒక్కటి మన శరీరానికి మంచిని అందించే గుణాలు ఉన్నదేనండి ఇందులో వేసిన ప్రతి ఒక్కటి. అందువల్ల దీన్ని వీలైనంత వరకు వారానికి ఒక్కసారి అంటే మనం మెనూ పెట్టుకుంటే చేయలేం, కానీ నెలకు ఒక్కసారి అయినా సరే తినడానికి ప్రయత్నం చేయండి. ఇలా పెరుగు చట్నీతో తింటే చాలా బాగుంటుందండి. కట్టె పొంగలి పెరుగు చట్నీకి మంచి కాంబినేషన్ అండి. అట్లా
కట్టె పొంగలి, సాంబారు కూడా మంచి కాంబినేషన్ అండి. ఈ విధంగా పెరుగు చట్నీతో తింటే చాలా బావుంటదండి.